Welcome to MNR Space, buying, selling, and rental services in Vishakhapatnam. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్లాట్ తార్ రోడ్ను ఆనుకొని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అతి చేరువలో సవరవిల్లి నేషనల్ హైవే రోడ్డుకి కిలోమీటర్ దూరం మాత్రమే కలిగి ప్లాట్ నెంబర్స్ 41, 42, 318 స్క్వేర్ యార్డ్స్ కలిగినటువంటి సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అండి. ఇప్పుడు మనం ఆ సర్వే రాయి మీద 41 నెంబర్ చూస్తున్నాం. ఇది ఓల్డ్ ఉడా లేఅవుట్ అండి. మ్యాపెల్ మెడోస్కి వెళ్ళే తోవలో హైవేకి అతి చేరువ, అతి దగ్గరలో ఈ 2 బిట్లు మనకి అమ్మకానికి వచ్చాయండి. హైవేకి చాలా చాలా దగ్గర. ఇప్పుడు నేను సైట్ అంతా చూపించిన తర్వాత మీకు మళ్ళీ నేను కారులోని మళ్ళీ బ్యాక్ తీసుకొని వెళ్తాను హైవేకి. 2 to 3 మినిట్స్లో హైవే చేరుతున్నామండి. 2 to 3 మినిట్స్లోనే హైవేకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్లాట్ ఏరియా కంప్లీట్గా ఆ గేట్ను ఆనుకొని ఉన్నటువంటి ప్లేస్ అండి. ఇదంతా కూడా ఒక విలేజ్ అండి. మనం చూస్తున్నది విలేజ్కి ఫ్రంట్ ఏదైతే తార్ రోడ్ ఉందో ఆ తార్ రోడ్డుకి ఆనుకొని లెఫ్ట్ రైట్ లేఅవుట్. దీనిని విశాఖ సెంట్రల్ లేఅవుట్ అంటారండి, ఉడా లేఅవుట్ అండి. ఆల్రెడీ ఈ లేఅవుట్లో కొద్దిగా అక్కడ హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి. బిజీ రోడ్డు, నేషనల్ హైవే సవరవిల్లి నుంచి బిజీ రోడ్ అండి. మ్యాపెల్ మెడోస్ కూడా లోపలికి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం విజయనగరంకి వెళ్ళే రోడ్డు కూడా కనెక్టివిటీ ఉంది. ఇది అనునిత్యం మనకి బిజీగా కనిపించే రోడ్డు. ఇప్పుడు నేను మిమ్మల్ని హైవేకి ఎంత టైంలో తీసుకెళ్తున్నానో కూడా చూపించడానికి ఈ వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు నేను ఆల్రెడీ లేఅవుట్ ముందు నుంచి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు మనకి టైము మ్యాక్సిమం మీకు 2 మినిట్స్ అంటే 2 నిమిషాలు లేదంటే 2.5 నిమిషాలు మాత్రమే మనము నేషనల్ హైవే సవరవిల్లి, నేషనల్ హైవే 16 సవరవిల్లి, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో, మెయిన్ నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ రోడ్డుని ఓన్లీ 2 to 3 మినిట్స్లో మాత్రమే రీచ్ అవుతున్నామండి. మనం ఆల్రెడీ లేఅవుట్ దగ్గర స్టార్ట్ అయ్యాము. లేఅవుట్ నుంచి నేషనల్ హైవే ఎంత దూరం అనేది చూపించడానికి మాత్రమే ఈ వీడియో తీశాను. ఈ వీడియోలో 2 నుంచి 3 నిమిషాల్లో మనం నేషనల్ హైవేని టచ్ చేస్తున్నాము. ఆ నేషనల్ హైవే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇది ఒక 4-5 కిలోమీటర్లు కూడా ఉండదండి. ఇది 1 కిలోమీటరు. అంటే మనకి లేఅవుట్ నుంచి నేషనల్ హైవేకి 1 కిలోమీటరు. అక్కడి నుంచి మనకి ఎయిర్పోర్టు ఎంట్రీకి 1 కిలోమీటరు, 2 కిలోమీటర్లు. అక్కడి నుంచి టెర్మినల్కి వెళ్ళే టైమింగ్ మీకు తెలిసిందే ఎంత ఉంటుందో టెర్మినల్. ఇది నేషనల్ హైవేకి 2 to 3 మినిట్స్లో మాత్రమే. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఈ పౌల్ట్రీస్ చూస్తున్నామో ఇది దాటినటువంటి మరుక్షణమే మనకి నేషనల్ హైవే. నెక్స్ట్ అక్కడ ఒక కన్స్ట్రక్షన్ కూడా నేషనల్ హైవేకి ఆనుకొని ఒక కన్స్ట్రక్షన్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అవుతుందండి. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఓన్లీ ఫర్ మీకు టైమింగ్ ఎంత పడుతుంది అన్నదానికి మాత్రమే నేను ఇప్పుడు మిమ్మల్ని ఈ డ్రైవ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ చెట్లలో నుంచి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఇది నేషనల్ హైవే NH16 ఆనుకొని
ఒక కన్స్ట్రక్షన్ అండి. ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడు మనకి ఎదురుగుండా అగోండి లారీ వెళ్తుంది, నేషనల్ హైవే. ఇది సవరవిల్లి నేషనల్ హైవే అండి. ఇది సవరవిల్లి నేషనల్ హైవేలో కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగు. ఈ బిల్డింగ్ని ఆనుకొని కిలోమీటర్ కూడా ఉండదు, కిలోమీటర్ కంటే తక్కువ. ఈ బిల్డింగ్ని ఆనుకొని ఈ బిల్డింగ్ పక్క నుంచి ఇదే రోడ్లో లోపలికి వెళ్తే వస్తుంది. ఇక్కడ నుంచి మీకు 2 కిలోమీటర్స్ కూడా ఉండదు భోగాపురం ఎయిర్పోర్టు. ఇప్పుడు మనం చూసినటువంటిది మంచి బిట్టు. ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉన్నటువంటి బిట్టు. ఈ మంచి బిట్టుని, ఈ మంచి అవకాశాన్ని, ఈయనకి కొద్దిగా అమౌంట్స్ కొద్దిగా అవసరం ఉన్నాయి కాబట్టి మనకి మంచి ప్రైస్కి ఇస్తారు, ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటానన్న వాళ్ళకి. ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నా.